అన్న భలే ఉన్నాడు మూవీలో. భలే ఉన్నాడు. ఏడే ఆయన ఏడు డైరెక్టర్ ఏడే సార్. అయ్యా సినిమా చాలా బాగుందండి నిజంగా. రాజు తరుణ్ గారిని అయితే ఇంతవరకు ఎవ్వరూ చూపిలేదు ఇంత బాగా. అసలు క్రేజీగా ఉంది. ఆ స్టోరీ కూడా చాలా చాలా బాగుంది నిజంగా. డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్ నిజంగా. వండర్ఫుల్ అండి. భలే ఉన్నాడు. ఆ స్టోరీ కానీ డైరెక్షన్ కానీ అసలు చాలా చాలా బాగుంది. వండర్ఫుల్ నిజంగా. ఇలాంటి మూవీ అయితే రాజు తరుణ్ అన్న నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతకు మించింది. రాజు తరుణ్ అన్నకి ఏదన్నా సూపర్ హిట్ మూవీ మళ్ళీ చెప్పుకోవాలంటే ఇదేనా. భలే ఉన్నాడు సినిమా. ఇంతకు మించి అయితే రాజు తరుణ్ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే లొకేషన్స్ కానీ లవ్ స్టోరీ కానీ ఆ లవ్ ట్రాక్ కూడా కొత్తగా చూపించండు. ఆ ఎమోషనల్స్ గా చాలా బాగుంది. హీరోయిన్ బాండింగ్ కానీ అసలు ఆ కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వండర్ఫుల్ అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఆ చీర కట్టుడు ఆ బొట్టు ఏంటో నిజంగా రాజు తరుణ్ అన్న అయితే ఇంతవరకు ఇలా చూడలే. అసలు ఫుల్ కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, మంచి సెంటిమెంట్. చాలా చాలా బాగుందన్న. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను నిజంగా. డైరెక్టర్ గారికి అయితే వాట్సాప్ సార్. ఇలాంటి సినిమా అయితే నిజంగా నాకు తెలిసి అయితే రాజు తరుణ్ గారిని అయితే ఇలాంటి క్యారెక్టర్ అయితే ఎవరు చూపించలేమో. బహుశా రాజు తరుణ్ కెరీర్ ఇస్ బిగ్గెస్ట్ హిట్. ఇంతకు మించి చూపేయాలని మాత్రం ఏ డైరెక్టర్ కాదు. సూపర్ గా చూపించారు. అంటే రాజు తరుణ్ సినిమాలు ఇన్ని సినిమాలు చూసినాం కానీ ఇంత డిఫరెంట్ గా చూపించిన డైరెక్టర్ ఇంతవరకు చూడలే. అసలు నిజంగా ఒకటే డైరెక్టర్ గురించి అయితే ఒకటే చెప్పాలి. సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కానీ రాజు తరుణ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా కానీ తన డైలాగ్ డెలివరీ కానీ లొకేషన్స్ కానీ స్టోరీ పరంగా కానీ డైరెక్టర్ వల్లనే ఇంత బాగా సినిమా అయితే వచ్చింది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమా అనేది రాదు భయ్య. నిజంగా ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బస్టర్ హిట్. భలే ఉన్నాడే. అసలు సినిమా మొత్తం ఒక లెవెల్లో భయ్య. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే కానీ ఆర్ఆర్ కానీ నిజంగా ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ తో కలిపి ఉన్న సినిమా అనేది సూపర్. నాకైతే బాగా నచ్చింది సార్. మంచి సినిమా సార్. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా చెప్పండి మీకు కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రీమియర్ షో చూసినాం లాస్ట్ లో. ఇప్పుడు మళ్ళీ చూసినాం సినిమా మాత్రం ఇచ్చి పడేసారు. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ పెట్టారు. సెకండ్ హాఫ్ మొత్తం తల్లి సెంటిమెంట్ సార్. నిజంగా సినిమా వస్తే ఏడ్చుకోవాలి సార్. అంతా బాగుంది. మొత్తం హార్ట్ టచింగ్ ఉంది నిజంగా. చాలా చాలా ఇంకోటి వినాయక చవితి కూడా మీ సినిమా రిలీజ్ కావడం ఇది బ్లాక్ బస్టర్ కావడం దిస్ గాడ్ ఇస్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు సార్. నిజంగా చెప్తున్నా భగవంతుని బ్లెస్సింగ్స్ అనుకోవాలి సార్. చాలా చాలా బాగుంది. రాష్ట్రంలో ఇప్పటికే చూసినాం కానీ ఒక ఎమోషన్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా అంటే ఛానల్ తర్వాత ఈ సార్ తీసి నిజంగా చెప్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇచ్చి పడేసిన ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సూపర్ సూపర్ సూపర్. కంగ్రాచులేషన్ సార్. ఇప్పుడే చూసాను సార్. భలే ఉన్నాడే మూవీ. నిజంగా భలే ఉంది అనిపించింది మూవీ. చాలా రొమాన్స్ కానీ ఆ మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ నిజంగా టచ్ అయినాయి సార్. మూవీ చాలా బాగుంది. నేను కూడా చెప్పాలంటే ఈ మూవీలో నేను కూడా యాక్షన్ చేశాను. చాలా బాగుంది సార్. డైరెక్షన్ ఎంత కష్టపడ్డా నేను చూసాను. నైట్ డే ఇలా కష్టపడ్డా నేను చూసాను. చాలా బాగుంది. ఈ మూవీలో నేను యాక్షన్ చేసినందుకు చాలా బాగుంది. చాలా బాగుంది మూవీ. సాంగ్స్ కానీ కామెడీ కానీ ఆ రొమాన్స్ మాత్రం కేక్. అసలు అమ్మని చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది. నేను ఇంటర్వ్యూలో ఫోన్ చేసి మాట్లాడాను ఇప్పుడే. ఇంత బాగుంది మూవీ అంటే నిజంగా. మీరు ఇలాంటి మూవీస్ చాలా ఎక్కువ చేయాలి, ఇంకా చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరు చూడండి, ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. తప్పకుండా ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అనిపిస్తుంది మీకు. అందరు చూడాల్సిన మూవీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. భలే ఉన్నాడే. నిజంగా సినిమా కూడా భలే ఉంది. థియేటర్కి వెళ్తే సినిమా అంటే ఏదో నేర్పిస్తుంది అని అనుకుంటారు. నాకైతే నాకు అలాగే అనిపిస్తుంది. బట్ నిజంగా సాయన్న వేరే లెవెల్ కాన్సెప్ట్. ఒక క్యారెక్టరైజేషన్ ని తీసుకొని మదర్ సెంటిమెంట్ ని, కామెడీని, లవ్ ట్రాక్ ని, ఎమోషన్ ని ప్రతిదీ క్యాల్కులేట్ చేసి మరి పెట్టడం అనేది చాలా తక్కువ మంది చేసే రిస్క్. మీరు అది పర్ఫెక్ట్ గా చేశారని నా ఒపీనియన్. ఇంకొకటి రాజ్ తరుణ్ అన్న ఈ మధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇంకొకటి మెయిన్ గా చెప్పాలి, కాంట్రవర్సీలో ఇరుక్కున్న తర్వాత కూడా ఎలాంటి ఇది లేకుండా వెంటనే సినిమాలు రిలీజ్ చేయడం అనేది చాలా ధైర్యంగా చేసిన పని. దానికైతే నిజంగా ప్రౌడ్ చేస్తున్నాను నేను. ఎందుకంటే ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి, సినిమా మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నాడు. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సో నేను నిజంగా ప్రతి సినిమా చూస్తాను, ప్రతి సినిమా. బట్ ఈ సినిమా నాకు కొత్తగా అనిపించింది నిజంగా. ఈ వీక్ కూడా 3 మూవీస్ చూశాను నేను. బట్ ఈ సినిమా నాకు కొంచెం డిఫరెంట్ గా, ఫ్యామిలీతో ప్రతి సినిమా అంటే ఒక వీకెండ్ కి ఎంజాయ్మెంట్ లాంటిది. ప్రతి ఫ్రైడే వస్తుంది. బట్ ఈ సినిమాని మాత్రం ఎవ్వడు మిస్ అవుతాడు నిజంగా మురుగుడు అనుకో. ఖచ్చితంగా చెప్పాలి, ఫ్యామిలీ వచ్చింది అంటే ఒక ఎమోషనల్ బాండ్ కానీ వాళ్ళ మధ్య ఎలాంటి ఉంటాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి. బట్ ఈ సినిమా చూస్తే అందరూ కలిసి నవ్వుకుంటూ చూసే సినిమా. సో దయచేసి థియేటర్కి రండి. మీరు థియేటర్కి వస్తే సాయన్న లాంటి వాళ్ళు ఇంకా 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 మంచి సినిమాలు తీస్తారు. మన లాంటి వాళ్ళకి కూడా చాలా అవకాశాలు వస్తాయి. దయచేసి థియేటర్కి రండి. డోంట్ వెయిట్ ఫర్ OTT. థ్యాంక్ యూ. నిజంగా అంటే
ఓకే అన్న భలే ఉన్నాడే సినిమా చూసిన అన్న నిజంగా అంటే నిజంగా మామూలుగా అంటే మామూలుగా లేదన్న నిజంగా చెప్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారిని చూసిన ఇంకో కలిసిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలా ఏం చెప్పాలా ఇంత మంచి తెలుగు ఇండస్ట్రీ ఇంత మంచి సినిమా ఇచ్చిన తర్వాత నాకు నోట్ల నుంచి మాటలు రావట్లేదు దీని గురించి ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే రోహిత్ శర్మకు బాల్ ఇస్తే కొడతాడు 6 ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్ సినిమా నిజంగా చెప్తున్నా ప్రతి రైతు పండిస్తాడు పంట ఏమన్నా ఉందా సినిమాలో హీరో హీరోయిన్ జంట నిజంగా అంటే నిజంగా బాగా భయ్యా పిక్చర్ పీక్స్ లో ఉంది భయ్యా కామెడీ లెవెల్స్ ఎమోషన్స్ అయితే బాధ ఒక తన్నుకొస్తా ఉంటది భయ్యా సినిమా చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ ఈ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ భయ్యా నిజంగా బ్లాక్ బస్టర్ బొమ్మ సినిమా సూపర్ ఉంది భయ్యా ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా భయ్యా సినిమాలో హీరోని ఇచ్చింది హీరోకి కిస్సు ఈ సినిమా యూ డోంట్ మిస్ నిజంగా భయ్యా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా థ్యాంక్ యూ